అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి మనకు పోటీ పరీక్షలు అడుగుతున్న మరొక టాపిక్ సార్, భారత రైల్వే వ్యవస్థ సార్. ఇక్కడ వ్యవస్థ సార్, ఒక ఆసియా ఖండంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ సార్. మనకి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలో భారతదేశం ఒకటి సార్. కోట్లాది మంది ప్రజలకి ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్న వ్యవస్థ సార్ ఇది భారత రైల్వే వ్యవస్థ. మరి ముఖ్యంగా సార్ ఈ ప్రపంచానికి తొలిసారిగా రైలు అందించిన వ్యక్తి జార్జ్ స్టిఫెన్సన్ సార్. జార్జ్ స్టిఫెన్సన్ రైలు కనుక్కున్న వ్యక్తి. అదేవిధంగా సార్ ఎంతసేపు ఈ భారతదేశాన్ని అంటే వచ్చేసి ఇక్కడ సార్ ఈ భారతదేశంలో 1853 ఏప్రిల్ 16వ తేదీన రైలు వ్యవస్థ స్టార్ట్ అయింది. డలోసి కాలంలో రైల్వే బోర్డు ఏర్పాటైంది 1901లో లార్డ్ కర్జన్ మూమెంట్లో. 1921లో ప్రత్యేక రైల్వే బడ్జెట్ తీసుకొచ్చి సాధారణ బడ్జెట్లో కలిపారు. మళ్ళీ 1921 వరకు కూడా రైల్వే బడ్జెట్ సాధారణ బడ్జెట్తో ఉండే. ఆ రైల్వే బడ్జెట్ని విడదీసి మొన్నటి వరకు కూడా ప్రత్యేక రైల్వే బడ్జెట్ కలిగిన వ్యవస్థగా ఉండేది. 2016 నుండి రైల్వే బడ్జెట్ అనేది లేదు. సాధారణ బడ్జెట్లోకి సెప్టెంబర్ 23 నాడు ఇంక్లూడింగ్ చేయడం జరిగింది సార్. అతిపెద్ద నెట్వర్క్ కలిగిన వ్యవస్థ సార్. రేపు 2023 నాటికి దేశంలో ప్రతి రైల్వే విభాగాన్ని కూడా పూర్తిగా విద్యుదీకరణ చేయాలి. ప్రజెంట్లీ 71 రైల్వే డివిజన్లు ఉన్నాయి, 18 రైల్వే జోన్లు ఉన్నాయి. ఎవ్రీ డే 150 మిలియన్ల ప్రజలకి రాకపోకల సౌకర్యాలను కల్పిస్తున్న వ్యవస్థ రైల్వే వ్యవస్థ. రేపు 2027 నాటికి ఈ దేశంలో 30 పైగా రైళ్లను ప్రైవేటు మార్గంలో నిర్మించాలి. ఈ మధ్యనే రైల్వే వ్యవస్థ ప్రైవేట్ రంగం భారతదేశంలో ఒక ప్రైవేట్ రంగంలో నిర్మించిన మొట్టమొదటి రైల్వే మార్గం కొంకన్ మర్మా గోవా నుండి ముంబై వరకు ఉంటుంది. ఇది 2006 యొక్క స్కూల్ అసిస్టెంట్ బిట్ సార్. ఇది ఈ మధ్యనే పర్యావరణ రహితమైన గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నడిచే ఎలక్ట్రికల్ రైళ్లను రీసెంట్లీ వారణాసి అంటే చిత్తరంజన్లో నిర్మించారు సార్. ఇండియాలో తొలి ప్రైవేట్ రైలు సార్ తేజస్. ఇండియా తేలికపాటి యుద్ధ విమానం పేరు కూడా తేజస్ సార్. రేపు ఎగ్జామ్లో ఏమంటాడు సార్, దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రైతు అంటే కిసాన్ రైలు ఎక్కడి నుంచి అక్కడ ప్రారంభించారు. ఇలా భారతదేశం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల దేశాలతో కూడా రైల్వే మార్గాలు వేయడం జరిగింది సార్. బంగ్లాదేశ్తో రైల్వే లైన్ ఉంది, మనకు నేపాల్తో ఉంది, పాకిస్తాన్తో ఉంది, భూటాన్తో ఉంది సార్. భారతదేశం ముఖ్యంగా సార్ వచ్చేసి రైలును కనుక్కున్న వారు జార్జి స్టిఫెన్సన్, ఇంగ్లాండ్ దేశం సార్.
తొలిసారిగా ఇంగ్లాండు దేశంలో లివర్పూల్ నుండి మాంచెస్టర్ నగరాల మధ్య రైలు నడిచినది సార్. వచ్చేసి అదేవిధంగా సార్ డలౌసీ కాలంలో 1853 ఏప్రిల్ 16న తొలిసారిగా ముంబై టు తానే ప్రాంతాల మధ్య రైలు నడిచినది సార్. 34 కిలోమీటర్లు. మొత్తం బోగీలు 8. ఈ రైలు పేరు క్వీన్ ఎలిజబెత్. వరల్డ్లో తొలి ప్రాచీనమైన రైలు సార్ ఫెయిరీ క్వీన్. ఫెయిరీ క్వీన్ దేశంలో తొలి ఎలక్ట్రికల్ రైలు దక్కన్ క్వీన్. 2003 నాటికి దేశంలో రైలును ప్రారంభించి 150 సంవత్సరాలు పూర్తయిన సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ప్రస్తుతం రైల్వే జోన్లు 18, 17వ రైల్వే జోన్ సార్ కలకత్తా మెట్రో. 18వ రైల్వే జోన్ సార్ 18వ రైల్వే జోన్ 2019 ఫిబ్రవరి 27న విశాఖను కేంద్రం ప్రకటించినది సార్. రైల్వే శాఖ మంత్రి ఆయన వినియోగదారుల మంత్రి కూడా ఈయన సార్. ఆయన పరిశ్రమల శాఖ మంత్రి కూడా ఈయనే సార్. రీసెంట్లీ రామ్ విలాస్ పాస్వాన్ శాఖ కూడా ఈయనకే వచ్చింది. ఎరువులు రైల్వే శాఖ మంత్రి సార్ పీయూష్ గోయల్ సార్. 2023 నాటికి రైల్వే
విద్యుదీకరణ పూర్తి కావాలి. రైల్వే గేజ్ల గురించి సార్ వచ్చేసి ఈ రైల్వే గేజ్లు సార్ వచ్చేసి ఇక్కడ కంపల్సరీ ఇక్కడ పెట్టుండే సార్. బ్రాడ్ గేజ్ సార్ ఇది 1.676 మీటర్ సార్ బ్రాడ్ గేజ్. మీటర్ గేజ్ సార్ 1 మీటర్ సార్ వచ్చేసి బ్రాడ్ గేజ్. మీటర్ గేజ్ న్యారో గేజ్ సార్. న్యారో గేజ్ 762 మీటర్ సార్. నైనో గేజ్ 610 మీటర్ సార్ వచ్చేసి ఇక్కడ బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, న్యారో గేజ్, నైనో గేజ్. ఏదో ఒక బిట్ కంపల్సరీ అడగవచ్చు సార్. మీటర్ గేజ్ ఎంత, బ్రాడ్ గేజ్ ఎంత, నైనో గేజ్ ఎంత, ఈ టైప్లో రేపు ఎగ్జామ్లో అడగబోతున్న అంశం ఉంటుంది సార్ వచ్చేసి. దీంతోపాటు సార్ భారత్లో మెట్రో రైలు సృష్టికర్త జి శ్రీధరన్, తమిళనాడు రాష్ట్రం సార్. ఇండియాలో తొలి మెట్రో రైలు సార్, తొలి మెట్రో రైలు 1984 అక్టోబర్ 25న ఇందిరాగాంధీ సార్ ఇక్కడ కలకత్తాలో ప్రారంభించింది సార్ వచ్చేసి ఇండియాలో తొలి మెట్రో రైల్ మార్గం సార్. 2017 సంవత్సరం నవంబర్ 28 నాడు హైదరాబాదులో కుకట్పల్లి నుండి మియాపూర్ సార్. కుకట్పల్లి కుకట్పల్లి నుండి మియాపూర్ ప్రాంతాల మధ్య నడిచినది సార్ వచ్చేసి. దీన్ని నరేంద్ర మోడీ సార్ ఇక్కడ నరేంద్ర మోదీ ప్రారంభించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా వచ్చేసి దేశంలో వివిధ మెట్రో రైళ్ళ మౌలిక సదుపాయాల కోసం యూరోపియన్ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఆర్థికంగా సహకరిస్తున్నాయి సార్ వచ్చేసి. దేశంలో తొలిసారిగా రైలును నడిపిన మహిళ సార్. రేపు ఎన్టీపీసీలో గ్రూప్ డి రైల్వేలో ఇంపార్టెంట్ సార్. మేడమ్స్ సురేఖ యాదవ్ సార్ వచ్చేసి సురేఖ యాదవ్. ఒక రైలు నడిపిన తొలి లేడీ సార్ సురేఖ యాదవ్. 2016 నుండి
రైల్వే బడ్జెట్ను రద్దు చేసి సాధారణ బడ్జెట్లోకి విలీనం చేశారు సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఒక 2007 నాటికి సిపాయిల తిరుగుబాటు జరిగి తిరుగుబాటు జరిగి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సార్ ఆజాద్ ఎక్స్ప్రెస్ రైలును నిర్మించారు సార్. వచ్చేసి 2007లో ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనపై ప్రచారం కోసం రెడ్ రిబ్బన్ రైలును ప్రారంభించారు సార్. వచ్చేసి ఇక్కడ రేపు ఎన్టీపీసీలో, గ్రూప్ డిలో, ఆర్ఆర్బిలో ఏ టైపులు బిట్టడినా మీరు క్యాచ్ చేయాలి సార్. వచ్చేసి పోటీ పరీక్షల్లో. ఓకే సార్. ఇండియా జర్మనీ సైన్స్ పైన ప్రజలకు అవగాహన కల్పించడానికి సైన్స్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంకా కూడా పల్లె ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలతో ఉంటారు. ఒక సైన్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలి అనే అంశంపై ఈ రైలు ప్రారంభించారు సార్. ప్రతి పేదవాడు కూడా ఏసీ రైల్లో టికెట్ లేకుండా కాదు, ఏసీ రైల్లో తక్కువ డబ్బులకు ప్రయాణించడానికి గరీబ్ రాత్ రైళ్లను ప్రారంభించారు సార్. వచ్చేసి దేశంలో ఎక్కువ దూరంలో నడుస్తున్న రైలు సార్ అస్సాంలో డిస్గర్ నుండి తమిళనాడులో కన్యాకుమారి వరకు నడుస్తున్న రైలు వివేక్ ఎక్స్ప్రెస్ సార్. ఇక్కడ దేశంలో అతి తక్కువ దూరంలో
దేశంలో అది తక్కువ దూరములో నడుస్తున్న రైలు సార్ సంజత ఎక్స్ప్రెస్. ఈ రైలు ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల మధ్య, ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల మధ్యన సార్ వచ్చేసి కర్మభూమి కార్మికుల కోసం, జన్మభూమి సైనికుల కోసం, మాతృభూమి మహిళల కోసం, రైళ్లను ప్రారంభించారు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ 2020లో దేశంలో కిసాన్ రైలు సార్. ఇక్కడ రైతు పండించిన పంట అమ్ముకోవచ్చు, ట్రైన్ల ద్వారా కూడా వెళ్ళి త్వరితగతిన అని చెప్పి కిసాన్ రైలు ప్రారంభించారు. దేశంలో తొలిసారిగా కిసాన్ రైళ్లను ప్రారంభించారు సార్. పీయూష్ గోయల్ ఒకటి తొలి కిసాన్ రైలు సార్. తొలి కిసాన్ రైలు మహారాష్ట్రం టు బీహార్ 2020 ఆగస్టు 7న ప్రారంభించారు సార్ వచ్చేసి. రెండవ కిసాన్ రైలు 2020 సెప్టెంబర్ 10న ప్రారంభించారు సార్. ఎక్కడి నుండి? అనంతపురం నుండి ఢిల్లీలో ఆదర్శ నగర్ వరకు, ఆదర్శ నగర్ వరకు అంటే నడిచిన సార్. రైతులు పండించిన పంటలు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడం జరిగింది సార్. ఈ దేశంలో తొలిసారి కిసాన్ రైలు మహారాష్ట్ర, బీహార్. సౌత్ ఇండియాలో తొలిసారిగా ఏపీ నుండి ఢిల్లీ సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ చిన్న బిట్ సార్, అమరావతిలో అంటే అమరావతి నుండి బంగ్లాదేశ్ల మధ్య తొలిసారిగా మిర్చితో రైలును పంపించారు సార్ వచ్చేసి. మన అమరావతి మిర్చి ట్రైన్ ద్వారా ఏ దేశాన్ని తీసుకెళ్ళింది? బంగ్లాదేశ్కు తీసుకెళ్ళడం జరిగింది సార్ వచ్చేసి. ఇలా మనకు గుర్తుండాలి సార్. దేశంలో తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్ప్రెస్ సార్. ఈ భారతదేశంలో తేలికపాటి యుద్ధ విమానం అంటే తేజస్.
ఇండియాలో ప్రైవేట్ రంగం నిర్మించిన మొట్టమొదటి రైలు అంటే సార్ తేజస్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది ఢిల్లీ నుండి వచ్చేసి ఇక్కడ సార్ ఢిల్లీ టు ఆగ్రాల మధ్య ప్రారంభించారు సార్ 2020లో సార్. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే తేజస్ ప్రైవేటు ఎలక్ట్రికల్ రైళ్లను వెస్ట్ బెంగాల్లో చిత్తరంజన్లో నిర్మించారు సార్. కాలుష్య రహితమైన రైలు సార్ వచ్చేసి. కాలుష్య రహితమైన రైలు. కాలుష్య రహితమైన రైలు సార్ ఇవి ప్రధానంగా. అదేవిధంగా సార్ వచ్చేసి వీటితో పాటు మరి ముఖ్యంగా సార్ 2018లో వరల్డ్లో తొలిసారిగా, ప్రపంచంలో తొలిసారిగా ఈ బిడ్డు గతంలో ఎస్ఐలు అడిగాడు సార్. ఏపీఎస్ఐలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్లను జర్మనీలో ప్రారంభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా దేశంలో ప్రైవేటు రంగంలో నిర్మించిన తొలి రైల్వే మార్గం ఇది. 2006 డిఎస్సీలో అడిగిన బిడ్ సార్. హెచ్జిటిలో రైల్వే మార్గం కొంకన్ సార్ వచ్చేసి 760 కిలోమీటర్ సార్ రైలు మార్గం. మర్మా గోవా నుండి ముంబాయి వరకు సార్ వచ్చేసి ఉంటుంది. 1984లో దేశంలో తొలిసారిగా భూగర్భ రైల్వే మార్గాన్ని కలకత్తాలో ప్రారంభించడం జరిగింది సార్. కలకత్తాలో ప్రారంభించారు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి దీనితో పాటు ఒక 2018 సంవత్సరం సెప్టెంబర్ 14న జపాన్ సహకారంతో ముంబై టు అహ్మదాబాద్ నగరాల మధ్య
బుల్లెట్ రైలు మార్గం నిర్మించడానికి ఒప్పందం జరిగింది సార్. ఇక్కడ బుల్లెట్ రైలు సార్ ఇది గంటకు 450 కిలోమీటర్ల వేగంతో 450 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సార్. బుల్లెట్ రైలు వచ్చేసి వరల్డ్లో వేగవంతమైన రైలు సార్. మాగ్లేవ్ గంటకు 603 కిలోమీటర్ల వేగం సార్. ఇది టోక్యోలో ప్రారంభించారు సార్. వచ్చేసి టోక్యోలో. అదేవిధంగా సార్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాయబరేలీ యూపీలో, పంజాబ్లో కపూర్తలా, పంజాబ్లో కపూర్తలా ఉంటుంది సార్. వచ్చేసి రైల్వే చక్రాల కర్మాగారం సార్ బీహార్లో, ఛాప్రా, మరొకటి కర్ణాటకలో యలహంక. కర్ణాటకలో యలహంక సార్. రైల్వే డబ్బాల తయారీ కేంద్రం పెరంబుదూర్, తమిళనాడు స్టేట్. రైల్వే సార్ డీజిల్ ఇంజన్స్, డీజిల్ ఇంజన్స్ కర్మాగారం వారణాసి. రైల్వే ఎలక్ట్రికల్ ఇంజిన్స్ ఇది చిత్తరంజన్, వెస్ట్ బెంగాల్ సార్. వచ్చేసి రైల్వే యూనివర్సిటీని హెచ్వైడిలో నిర్మించనున్నారు సార్. క్రీడల యూనివర్సిటీని మణిపూర్ క్యాపిటల్ ఇంపాల్. పెట్రోలియం యూనివర్సిటీని విశాఖలో నిర్మాణం. సెంట్రల్ యూనివర్సిటీ కర్నూలు జిల్లా సార్. ఉర్దూ యూనివర్సిటీ కర్నూలు జిల్లా. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం జిల్లాలో నిర్మిస్తున్నారు సార్. వచ్చేసి ఒక రైల్వేల గురించి ఏ టైపులో రేపు ఎగ్జామ్లో బిట్టు అడిగినా కూడా
మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. రైల్వే గేజ్ల గురించి అడుగుతాడు, ఎక్కడెక్కడ ఏం తయారు అడుగుతాడు, రీసెంట్లీ ఇష్యూస్ ఏంది అడుగుతాడు. ఈ విధంగా మీరు ఏ టైప్లో అడిగినా కూడా బిట్ ఈజీగా క్యాచ్ చేయాలి సార్. పోటీ ప్రపంచంలో ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ సార్. సేమ్ మార్క్స్ వచ్చినా కూడా ఉద్యోగం రాదు. ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంట్ సార్. అందుకే ఒక్క బిట్ కూడా మీరు పోనీయదు సార్. వచ్చేసి ఇక్కడ రేపు అడుగుతాడు సార్ ఎగ్జామ్లో, భారతదేశంలో బుల్లెట్ రైల్ నిర్మాణాన్ని ఏ దేశ సహకారంతో నిర్మిస్తున్నారు? జపాన్ సహకారంతో. ఇండియాలో ప్రైవేట్ రంగం నిర్మించిన తొలి రైలు ఏది? తేజస్ ఎక్స్ప్రెస్. దానితో పాటు సార్ ఏ ఇయర్ నుండి రైల్వే బడ్జెట్ రద్దయి సాధారణ బడ్జెట్లో విలీనమైంది? 2016 నుండి సార్. అదేవిధంగా సార్ రైల్వే స్టేషన్లో మహిళల భద్రత కోసం నా సహేలీ అనే ఆపరేషన్ను కలకత్తా రైల్వే జోన్ వారు ప్రారంభించిన సంఘటన సార్. దేశంలో అత్యధికంగా రైల్వే మార్గాలను కలిగిన రాష్ట్రం అంటే మహారాష్ట్రం సార్. అదేవిధంగా సార్ దేశంలో తొలి సోలార్ రైల్వే మార్గం అంటే మధ్యప్రదేశ్లో బీనా సార్. బీనా మధ్యప్రదేశ్లో బీనస్. ఇది సార్ వాడు ఏ టైపులో ఇచ్చిన బిట్ ఈజీ క్యాచ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.